హిందువులకు చలనం రావాలి, ఐక్యత పెరగాలి. ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ కూడా మరి చేసినట్టున్నారు. మాకేమో ఎవరైనా ఏ కమ్యూనిటీ అయినా ఏ మతమైనా లేదు, మీ నిజామాబాద్ లోనే జరిగింది కదా. ఒకటండి, రియాజ్ లాంటి ఎన్కౌంటర్ జరగక ముందే వాళ్ళని శిక్షించాలండి. వందల కేసులు, వ్యవస్థ ఎటుపోతుందండి. 100 కేసులలో బెయిల్ ఇచ్చిన వ్యవస్థ ఎటుపోతుంది. కేసులు ఎట్లా ఆ రకంగా అంత అసమర్థంగా కేసులు ఎట్లా ఫైల్ చేస్తున్నారు. అంత అంటే ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఒకటే అండి, ఎన్కౌంటర్ అనే సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం భరత్ గారు. ఒక కానిస్టేబుల్ ని నడి వీధిలో వందలాది మంది ఉండగా కత్తితోని కొడిచి రక్తం పాశవికంగా చేస్తే స్పందించని సమాజానికి ఇంతకన్నా పెద్ద శిక్ష చేయాల. మీరు అనేది కానిస్టేబుల్ నే కాదు, చంపింది రియాజే కాదు, సమాజం కూడా చంపింది రియాజ్ని. అక్కడున్న ప్రతి వ్యక్తి చంపింది రియాజ్ని. ఏం తప్పు చేశాడండి? ఒక క్రిమినల్ ని తీసుకుపోతుంటే పొడుస్తుంటే ఒక ఆటో వాడు రాడు, ఒక కారు వాడు కార్లు ఎక్కించుకోడు, ఒక బైక్ వాడు స్పందించాడు. అరగంట ఒక ఎస్ఐ ఏడుస్తున్నాడండి, రండిరా అని. స్పందించని సమాజానికి అందరికి మరణశిక్ష విధించాలా? ఏం మాట్లాడుతున్నారు భరత్? ఎవరండి? ఏ సమాజం? ఎవరి గురించి ఎవరు పాటుపడాలా? ఇదే కానిస్టేబుల్, ఇదే పోలీసులు నీ గురించి 24 గంటలు నిన్ను కాపాడాలా? నీ మత కళలతో కాపాడాలా, నీ గొడవలలో కాపాడాలా, నీ అన్నిట్లో కాపాడితే ఆ కానిస్టేబుల్ అరగంట సేపు రక్తంలో కొట్టుకుంటాడా? కిరాతంగా హత్య చేసిపోతుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఈ రోజు అంతకుడి శవాన్ని తీసుకుని కూడా వేలాది మంది. కాబట్టి దయచేసి రియాజ్ మృతదేహం దగ్గర వేలాది మంది వచ్చారా? అంతకుడైనా రేపిస్ట్ అయినా వాళ్ళ మతమే ముఖ్యమండి. బట్ రియాజ్ ప్రతిఘటించింది ఆసిఫ్ కదా. అక్కడ ఆసిఫ్ హాస్పిటల్ ఆసిఫ్ లాంటి వాళ్ళు ఉన్నారండి, అశోక్ లాంటి వీరులు ఉన్నారు, అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులు ఉన్నారు, మిసైల్ మ్యాన్. దేశం మళ్ళా దయచేసి ముస్లింలందరూ ఒక ఘటన కట్టకండి మీరు. ముస్లింలు స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, దేశంలో సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. అవును, మనం రెండు వైపులా చూడాలి. దయచేసి ఎప్పుడు విషయం ఆసిఫ్ లాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అది నేను అన్నట్టు లంప్ అండ్ బ్యాడ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నారు. బ్యాడ్ ఎలిమెంట్ అనేది అది కాదండి, చంపడం కాదు, చూస్తూ అరగంట స్పందించిన సమాజాన్ని ఏమనాలా? ఒక కానిస్టేబుల్ ఆయన సొంతం కాదండి గొడవ. ఒక లా అండ్ ఆర్డర్స్ కాపాడడానికి ఒక ముద్దాయిని, ఒక దోషిని పట్టుకోవడానికి వెళ్ళాడు. అంటే సమాజం కూడా తన అనుకుంటే ఒకటే చెప్తున్నా భరత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పరిస్థితులు త్వరలోనే హైదరాబాద్ లో వస్తాయి. ఒకవేళ మీరు ఉంటారు హైదరాబాద్ లో, నేను ఉంటాను. ఈ రోజు నిన్నటి దీపావళి రోజు పాత బస్తీలు ఎక్కడ టాపాసులు వెలగలేదో రానున్న రోజుల్లో కొత్త బస్తీలో టాపాసులు వెలిగాయి. ముఖ్యంగా రైమత్ నగర్, అలీనగర్ లాంటి ప్లేస్ల పక్కన ఉన్న ప్లేస్లు ఎక్కడ కూడా దీపావళి వెలుగులు వెలిగాయి. ఇది రాసి పెట్టుకోండి. ఒకటి ఇంకా రాజకీయంకి వస్తే నిజమేనండి. ఒకటి రియాజ్ సంబంధించి ఇప్పుడు ఎంబీటీ నేత ఒక అతను కంప్లైంట్ చేశాడు మానవ హక్కుల సంఘానికి, మజ్లిస్ బచావో తహరీక్ నేత. ఆయన ఎన్కౌంటర్ చేశారు, తప్పు, ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అని చెప్పి. ఏమంటారు? అఫ్జల్ గురిని ప్రొటెక్ట్ చేయలేదండి, పార్లమెంట్ మీద దాడి చేస్తారు. ఒకటి భరత్, హిందూ సమాజం నిద్రపోయినంత కాలం మనం ఏం చేయలేం. పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురి గురించి కూడా వందలాది మంది అడ్వకేట్లు పోరాడారు. నేను అనుకున్నది ఒకటి, ఈ రోజు జూబ్లీ ఎలక్షన్స్ కి వస్తే దయచేసి మనం ఎవరికి వారు ఎక్కడిదక్కడ ఎదుటివాడు ఎలా ఉన్నాడో మనం అలా కావాలని అంటున్నాను. నేనేం తప్ప కొత్తగా ఏదో నేను కొత్త నినాదం కాదు, కొత్త సిద్ధాంతం కాదు. మీరు జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళు, బంజారాహిల్స్ మేడలాల్లో ఉన్న వాళ్ళు, శ్రీనగర్ మేడలాల్లో ఉన్న వాళ్ళు, దారుల్ సలాం ఆజ్ఞలతోని బతకాలనుకుంటే మీ ఇష్టం. లేదు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఆత్మ గౌరవంతో ఆత్మాభిమానంతో బతకాలనుకుంటే మీ వైపు నిలబడే వాళ్ళని, మీ వైపు కొట్లాడే వాళ్ళని, మీ గురించి అభివృద్ధి చేసే వాళ్ళని గెలిపించుకోండి. తప్ప సెక్యులర్ ముసుగులో ఉన్న మిగతా పార్టీలు కానీ బహిరంగంగా బీజేపీని అడ్డు తొలగించుకున్న, ఇప్పుడు ఎంఐఎంకి ఏమిటండి, ఎంఐఎం కావచ్చు, ఇతర పార్టీలకు కావచ్చు, ఒకటి బీజేపీ అడ్డు తొలగితే ఇందులో పని అయిపోతుంది. ఒకటి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. బీజేపీ ఉన్నద్దులే హిందువుల మనుగడ. బీజేపీ ఉన్నద్దులు ఈ దేశంలో మెజార్టీ హిందువుల సెక్యులరిజం ఉంటది, రాజ్యాంగం ఉంటది,
లేకపోతే నిన్న మొన్న కర్ణాటకలో చూడండి షరియా చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి మీద బహిరంగంగా కొరడు దెబ్బలతో కొడుతున్నారు. నేను చెప్పట్లేదు భరత్, ఇదంతా నడుస్తున్న భారతం, నడుస్తున్న చరిత్ర. కాబట్టి ముస్లింస్ ఎప్పుడు తప్పు పట్టకూడదు, ముస్లింస్ చూసి నువ్వు భయపడకూడదు. ముస్లిం వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం హైదరాబాద్ లో మాత్రం ప్రమాద గంటికలు మోగుతున్నాయి. హైదరాబాద్ పాత బస్సులు ఎట్లయితే నువ్వు ఏ పండుగలు చేసుకోవట్లేదో, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవట్లేదు, అయిపోయింది. ఎంత ఉన్నారండి? 2-3% ఉన్నారు. రేపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మేడలు, మధ్యతరగతి పేద ప్రజలు అదేమంటారు శ్రీనగర్ లాంటి అపార్ట్మెంట్లు రేపు ఉండేయండి. దీపావళి వెలుగులు వెలుగాయి భరత్. ఇది రికార్డెడ్ మెసేజ్, ఇది రికార్డెడ్ వాయిస్. ఇంక 20 ఏళ్ల తర్వాత ఒకవేళ మనం ఎవరో ఒకరి వాయిస్, నువ్వు మాట్లాడింది, నేను మాట్లాడింది, ఒకవేళ ఇట్లా రహమత్ నగర్ లాంటి ప్రాంతాలలో మెజార్టీ ఏముందండి, సంఖ్య పెంచడం మన పని. ఆ సంఖ్యనే డిసైడ్ చేస్తుంది ప్రజాస్వామ్యంలో. ఫస్ట్ పెద్ద తప్పు చేసిన హిందువులు సంఖ్య తగ్గించడం. ఆ 3 అంతస్తుల మేడ ఉంటుంది, ఒక్క బిడ్డ ఉంటాడు, వాడు అమెరికాలో ఉంటాడు, వీడు ఢిల్లీలో ఉంటాడు, భార్య బొంబాయిలో ఉంటుంది బిజినెస్ పనుల మీద. ఇంకా ఓటు ఎవడెత్తారండి? అక్కడ ఒక్క ఇంట్లో 10 ఓట్లుంటే 10 ఓట్లు పోలింగ్ అవుతాయి భరత్. వీడు పక్కనున్న పోలింగ్ బూత్ 7 అంతస్తుల మేడ పోలింగ్ బూత్ కు రాడు భరత్. ఎవరు రక్షించుకోవాలి, ఎవరు తనసుకోవాలి? ప్రజాస్వామ్యం ముఖ్యమే. ప్రజాస్వామ్య దేశంలో ఆత్మ గౌరవంతో బతకడం కూడా ముఖ్యమే. ఈరోజు నేను చెప్పిన చరిత్ర అబద్ధం అయితే రాత్రిది శాటిలైట్ జియోగ్రాఫికల్ ఉంటాయి కదా, జియో మొత్తం శాటిలైట్ మూవీ తెప్పియండి ఫోటోస్. నిన్న సగం సిటీ దీపావళి జరగలేదు. ఎందుకు జరగలేదు? ఓల్డ్ సిటీ ఎవరు లేరు కదా హిందువులు లేరు. రేపు కొత్త సిటీలో కూడా దీపావళి వద్దు అనుకుంటే మీ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఒకటే భరత్, సంఖ్యనే డిసైడ్ చేస్తుంది. నువ్వు 3 అంతస్తుల మేడ, 300 కోట్ల మేడ కట్టుకుని కమర్షియల్ కమిషన్ నువ్వు ముగ్గురే ఉంటే ఒక 10x10 రూమ్లో 10 మంది ఉన్న రోడ్లు నిన్ను కబలించడానికి, నీ ఆస్తులు పెకిలించడానికి. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం, రాజ్యాంగమే వజ్రాయుధం. ఈ రాజ్యాంగంపై షరియా చట్టాలు వస్తే మీ బతుకులు దుర్భరం అవుతాయి. ఈ రాజ్యాంగం ఉంటే అన్ని మతాల వాళ్ళకి క్షేమంగా ఉంటాం. మనమే కాదు, ముస్లిం ఆడబిడ్డలు, ముస్లింస్, క్రిస్టియన్స్ అందరు క్షేమంగా ఉంటారు. అది భారత రాజ్యాంగం ఉన్నంత వరకే. 40% దాటిన రోజు భారత ఏ దేశంలో కూడా రాజ్యాంగం లేదు, ఏ దేశంలో షరియా చట్టాలు అమలైనవి. జూబ్లీహిల్స్ చదువుకున్న వాళ్ళు, మేధావులు, డబ్బున్న వాళ్ళు, ప్రపంచంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, మీ అందరికీ నేను వ్యక్తిగతంగా విన్నపం చేస్తున్నా, దయచేసి మీరు ఒక్కటి కండి. అభివృద్ధి ఏముందండి? 7 అంతస్తుల అభివృద్ధి ఎందుకండి? వాడికి 100 కోట్ల ఆస్తుంది. ఫిలిం నగర్ క్లబ్ లో మెంబర్షిప్ ఉంది, జూబ్లీ క్లబ్ లో జిమ్ ఉంది, షాపింగ్ మాల్ ఉన్నాయి, రోడ్ నెంబర్ 45 లో. వాడికి ఎందుకండి డబ్బులు? కానీ ప్రజలు చైతన్యపరచండి. ప్రమాదం పొంచుంది అలీనగర్ లా, షేక్పేట్లా. ఆ ప్రమాదాన్ని పసిగట్టండి. వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారండి. ఎందుకు ఈ రోజు ఇంత ఇంపార్టెంట్ ఎందుకు వచ్చిందండి ఎంఐఎం కు జూబ్లీహిల్స్ లో? ఎన్నెళ్ళింది అంటే మెజార్టీ ఓట్లు పెరుగుతాయి కదా వాళ్ళకి. కానీ అవతల కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ కూడా ఉంది.